నేను ఓన్లీ రెండు బ్యానర్స్ చేస్తున్నానండి ప్రజెంట్. మైత్రి, సితారా. సితారా మెయిన్ యాక్చువల్లీ వంశన్నే నన్ను డిస్ట్రిబ్యూటర్గా నిలబెట్టింది. దాని తర్వాత సాహో గారిది ఒక మూవీ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం కాదండి, లైలా సినిమా ఒకటి చేశాను. మొన్న కిష్కిందపురి చేశాను. అంటే సాహో గారితో ఒకటి ఉంది, బాపీ గారితో చేశాను. అది లాస్ట్ వెంచరే, బట్ స్టిల్ బాపీ గారితో ఒక రిలేషన్షిప్ ఉంది. వెరీ సెలెక్టివ్గా చేస్తున్నానండి. మా గీతా సినిమాలో కొన్ని ఏరియాస్ చేసుకుంటాను అలా. సో ఓవరాల్గా మీకు డిస్ట్రిబ్యూషన్లో వాట్ ఈస్ ద రిజల్ట్, ప్లస్ ఆర్ మైనస్? మైనసే అండి. డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఎవ్రీ టైమ్ మైనస్. అది ఏంటంటే ఇంకా మన సినిమాలని మన వాళ్ళ సినిమాలని చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ మీకు తెలియదు ఏం లేదు, ప్రొడ్యూసర్ ఎవరైనా వాళ్ళు అడిగే రేట్ ఎలా ఉంటుందంటే ఆ సినిమా ఫుల్ ఆల్ టైమ్ రన్ కలెక్ట్ చేసినా కూడా స్టిల్ మనకన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువనే తీసుకుంటారు. రిజల్ట్ ఏమో దారుణంగా ఉంటాయి. ఒకవేళ తేడా పడితే దారుణంగా ఉంటుంది. సో అది ఎప్పుడు హెడ్ ఎక్కే అండి.